ముక్క లేనిదే ముద్ద ముట్టరు చాలామంది. కానీ ఇందులో కూడా మనం ఆచితూచి వ్యవహరించాలి. మన శరీరానికి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన పోషకాలు మనకు అందుతాయి. అలా కాకుండా ఇష్టారీతిన కనుక మనం మాంసం తీసుకుంటే ముఖ్యంగా మటన్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మటన్‌ని కేవలం కొద్ది పరిమాణంలోనే మనం తీసుకోవాలి. ఎలా అంటే వారానికి ఒక 100 గ్రాముల మటన్ మాత్రమే తీసుకోవాలి అని సూచిస్తున్నారు. అంతకు మించి తీసుకుంటే మనకు గట్ సిస్టమ్ అన్నది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. డైజెషన్ ఒక్కటే కాదు, ఈ అజీర్తి వల్ల మనకు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అలాగే ఎక్సర్‌సైజెస్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటి వారు ఒక వారానికి 200 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చని చెప్తున్నారు. సో చూసారు కదా! ఇక మీదటైనా మనము అలర్ట్‌గా ఉండాలి. చికెన్ విషయంలో కానీ, మటన్ కానీ లేదా ఫిష్, ప్రాన్స్ ఇలా ఏవైనా సరే పరిమితికి మించి మనం తీసుకోకూడదు. ఏదైనా మనము ఆహారాన్ని మితంగా తీసుకుంటే అమృతం, అమితంగా తీసుకుంటే విషం. దీన్ని మనం గుర్తుంచుకొని మనం తీసుకునే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.